హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత మీ దృష్టిలో కామెంట్ చేయండి. మీ దృష్టిలో దమ్ము ఎవరు? ఒక్కరి కామెంట్ ఇచ్చారు, ఒక్కరి పేరే. దమ్ము కంటెస్టెంట్ ఎవరు అంటే విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ఎవరని మీరు ఫీల్ అవుతున్నారో ఒక్కరి పేరే కామెంట్ చేయండి. కింద ఎంతమంది ఎవరు అనుకుంటున్నారని చూద్దాం. సో యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొకటి కూడా డౌట్ వచ్చింది. గోల్డెన్ కార్డా, గోల్డెన్ ప్లేటా, ఇదే గోల్డెన్ స్టిక్కర్ ఇచ్చారు చూసారా? సో ఆ గోల్డెన్ స్టిక్కర్ ఎవరికైతే వచ్చిందో ముగ్గురికి వచ్చింది. ఎవరికి? నిఖిల్, గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి గారు. సో వీళ్ళ ముగ్గురికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందనేసి బిగ్ బాస్ చెప్పారు. ఆ అడ్వాంటేజ్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది కూడా కింద కామెంట్ చేయండి. నేను కూడా గెస్ చేశాను. దాంతోపాటుగా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో లేదనేది క్లారిటీ అయితే లేదు. జస్ట్ గెస్ వరకు ప్లస్ కొన్ని సోర్సెస్ నుంచి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఏముండొచ్చు అనేసి నాకు వచ్చింది అనేది చెప్తాను. నేను ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో దాని రిలేటెడ్ అప్డేట్స్ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో అది ఉంటుంది. 2,10,000 మంది ఉన్నారు, ఫాలో అవ్వండి. సో అదనమాట విషయం. దాని రిలేటెడ్ వచ్చినప్పుడు మాట్లాడడం. ఓవరాల్గా ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, టేస్టీ తేజ జర్నీ మొత్తం చూసిన తర్వాత టేస్టీ తేజ సినిమా హిట్ ఒక్క ప్రీ క్లైమాక్స్ తప్పిస్తే, అంటే నిన్న ఏదైతే జరిగిందో అది తప్పిస్తే, ప్రేరణతో గొడవ అవ్వచ్చు, గౌతమ్ కృష్ణతో గొడవ అవ్వచ్చు, రెండు వరస్ట్. అది తప్పిస్తే మిగతా సినిమా అంతా హిట్టే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దాని రిలేటెడ్గా మాట్లాడదాం. దాంతోపాటుగా తేజ వెళ్తూ అవినాష్ విన్నర్ కాబోతున్నాడు అనేసి ఇండైరెక్ట్గా విన్నర్ అనేసి ఫీల్ అయ్యాడా, దాని గురించి కూడా మాట్లాడతా క్లియర్గా. ఓకేనా? సో వరుసగా చెబుదాం. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ తేజతో మాట్లాడేటప్పుడు చాలా తెలివిగా కనిపించాడు నాకు. అంటే ఆ సిచ్యువేషన్లో చాలా నీట్గా తెలివిగా బిహేవ్ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. వైజ్గా దాని గురించి కూడా మాట్లాడతాను. దాంతోపాటు ఇంకా అంటే అంతకుమించి ఎవరిది ఏమంత ఇదిగా ఏం లేదు. ఓవరాల్గా డీసెంట్ ఎపిసోడ్ అంతే. సో క్లియర్గా ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే అంత సాగదీసే అంత ఎపిసోడ్ కాదు కాబట్టి. ఓకేనా? ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది. మంచి రీల్ ఒకటి పెట్టాను మా సిస్టర్ రిలేటెడ్గా. బాగా అనిపించింది నాకు ఎమోషనల్గా. చాలామంది కనెక్ట్ అవుతున్నారు ఆ రీల్కి. ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్. సో అవినాష్ భయంకర హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ హ్యాపీ. టాప్ 5కి వెళ్ళాడంటే మామూలు హ్యాపీ ఉంటుంది. లాస్ట్ సీజన్లో మిస్ అయింది, ఈ సీజన్లో టికెట్ ఫినాల్ గెలిచాడు, 2 సార్లు చీఫ్ అయ్యాడు. ఫుల్ హ్యాపీతో ఉన్నాడు. ఓవర్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. దానికి నబీల్ అనేది బాగుంది. అబ్బో డేంజర్ హ్యాపీలో ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళావనేసి, టాప్ 5కి వెళ్ళావని చెప్పి డేంజర్ హ్యాపీలో ఉన్నావు అనగానే మళ్ళీ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఓవర్గా. సో అది కామెడీగా ఉండింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషనల్ టాస్క్ కూడా జరిగింది. దాంట్లో ఆ ప్రమోషన్ టాస్క్లో ఈ గౌతమ్, ఈ పృథ్వీ పచ్చిపాలు తాగుతుంటే నాకు ఎలా తాగుతారా అనిపిస్తుంది. తర్వాత ఈ గౌతమ్ వెళ్ళి మేకడ తినేస్తున్నాడు స్పూన్తో. నా లైఫ్లో పాలు మామూలుగా తాగాలంటే నాకు విరక్తి. అలాంటిది పచ్చిపాలు తాగేస్తున్నారు, మేకడ తినేస్తున్నాడు. ఇంపాసిబుల్ స్వామి, నా మన వల్ల కదా ఇది. సో ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రోహిణి మెగా చీఫ్ పదవికి పూర్తయింది అనేసి, లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి ఆ పదవి పూర్తయింది. సో మీరు ఘనంగా ఆ బ్యాడ్జ్ తీసి లోపల పెట్టండి అని చెప్పాడు. సో సింపుల్ అబ్బా. నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో చేసింది ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అనిపించింది. ఆ మిస్టేక్ ఏంటంటే దే డిజర్వ్డ్. ఎవరు? రోహిణి గారు, అవినాష్ డిజర్వ్డ్. బిగ్ బాస్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఇచ్చినా, కొంచెం బయాస్డ్గా ఉన్నా డిజర్వ్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ కొన్నిసార్లు కొంచెం ఎక్స్ట్రా వాళ్ళకి బయాస్నెస్గా కనిపించడం వల్ల వాళ్ళు అంత బాగా ఆడినా కూడా ఒక 10% వాళ్ళ క్రెడిట్స్ తగ్గడానికి బిగ్ బాస్ టీమే కారణం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు భయంకరంగా ఆడారు, టాస్క్లన్నీ గెలిచారు, అన్నీ బాగుంది. వీళ్ళు ఎక్స్ట్రా బయాస్నెస్ ఒక 10% చూపించడం వల్ల బిగ్ బాస్ ఏదో తీసుకొని వచ్చాడులే వాళ్ళది అనే ఫీలింగ్ ఒక 10% జనాల్లో మిగిలిపోతుంది. ఏది వాళ్ళు ఆడినప్పటికి కూడా. దానికి రీజన్ వీళ్ళు ఓవర్ పుషింగ్ ఉంది కొన్ని చోట్ల. ప్రతిసారి అవినాష్, ప్రతిసారి రోహిణి అనే దాంట్లో దే డిజర్వ్డ్. కానీ దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాడన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి రావాల్సిన క్రెడిబిలిటీ, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కామెడీ రిలేటెడ్గా నబీల్ని కూడా వాడుకోవచ్చు, నబీల్ని వాడుకోవాలి, మిగతా వాళ్ళని కూడా వాడచ్చు. ప్రతిసారి వాళ్ళకే ఇవ్వడం, వాళ్ళ చేతే కిచెన్ టైం పెంచడం, వాళ్ళ చేతే టైమింగ్ ఇవ్వడం, రిపీటెడ్గా చేస్తూ ఉండడం. దాంతోపాటుగా ఈ షీల్డ్లు, షేవింగ్లు, ఆ తర్వాత సరికి టాస్క్లు, షీల్డ్ రోహిణి గారికి వచ్చేలాగా ట్రై చేయడం, ఇలా రకరకాల ఛాన్సెస్ ట్రై చేశారు చాలాసార్లు. అది దానివల్ల ఏంటంటే తెలియకుండా అయ్యో. దాంతోపాటు చూడండి అవినాష్ రిలేటెడ్ చూడండి, మనం అనుకోవచ్చు ఈజీ కదా. లాస్ట్ సీజన్లో ఏదైతే చేశారో అదే విధంగా చేశారు. ఏది షీల్డ్, అది టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళని డైరెక్ట్ ఫైనల్కి పంపించారు, అర్జున్ని. ఇప్పుడు ఈయన కూడా పంపించేశారు. కానీ అంతకుముందు సీజన్లో ఏమనిపించింది, టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళు ఈ వీక్లో సేవ్ అయితేనే, లేకపోతే అతను సేవ్ అయిపోతే నెక్స్ట్ పర్సన్ సేవ్ అయిపోతాడు. మొన్న చూసారా టెస్ట్ ఇది అవినాష్ రిలేటెడ్గా, ఇక్కడ టికెట్ ఫినాలే రిలేటెడ్గా అంతకుముందు సీజన్ 6లో చేసినట్టు కాకుండా సీజన్ 7లో లాగా చేసేసారు. టికెట్ ఫినాలే ఉంది కాబట్టి డైరెక్ట్ ఫినాలే. అదేవిధంగా మొన్న షీల్డ్ విషయం చూడండి,
షీల్డ్ ఏం చేసేవాళ్ళు ప్రతిసారి అంతకుముందు సీజన్స్లో ఎలా చేస్తారు, షీల్డ్ వాడితే ఇప్పుడు ఎవరికైనా వాడేవనుకో సెకండ్ పర్సన్ వెళ్ళిపోయాడు రాజు మా సీజన్లో, ఈ సీజన్లో మాత్రం సెకండ్ పర్సన్ నేను తేజేసేవాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల వీళ్ళకి బయాస్డ్గా ఉండడం వల్ల వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఒక 10% వాళ్ళకి రావాల్సిన ఆ క్రెడిట్స్ బిగ్ బాస్ చేసాడు వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తారు అన్న ఫీలింగ్ వస్తుంది. అది మీకు ఎంతమందికి అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. బట్ రోహిణి గారు, అవినాష్ టేస్టీ తేజ ఈ సీజన్లో వాళ్ళు కమెడియన్స్ మాత్రమే కాదు ఆల్రౌండర్స్, నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు దే డిజర్వ్డ్ ఫర్ దేర్ పొజిషన్స్ అనేది పర్ఫెక్ట్. కానీ వీళ్ళు ఎక్స్ట్రా పుష్ కనపడుతుండేసరికి ఆ 100% వాళ్ళకి రావాల్సిన ఆ అప్రిషియేషన్ ఏదైతే ఉందో 90% పడిపోతుంది. ఆ 10% తగ్గడానికి కారణం బిగ్ బాస్ అనేది నా ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుంది నా పాయింట్ అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. సో రోహిణి గారు మెగా చీఫ్ అయింది కదా, దానికి వీడ్కోలు పడకండి నేను చెప్పిన తర్వాత విష్ణుప్రియ బాగా అనిపించింది. నేను తీన్మార్ డ్యాన్స్ చేస్తా అని చెప్పడం, ఆ తర్వాత పృథ్వీది కూడా సూపర్ అనిపిస్తుంది. పృథ్వీ వచ్చి వెల్ డన్ నేను కూడా నేను అయ్యి ఉంటే, ఎందుకంటే వీళ్ళిద్దరు లాస్ట్ 2లో ఉండి పోటీ పడ్డారు కదా శాంటాస్క్లో, నేను అయ్యి ఉన్నా మీలాగా చేస్తుండేవాని కాదేమో అన్న మాట ఏదైతుందో బొరువైన మాటది టూ గుడ్ ఫ్రమ్ పృథ్వీరాజ్ బాగా అనిపించింది. సో రోహిణి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి నేను ఏదైతే సాధించానో వాటి అన్నిటికంటే ఇక్కడ సాధించింది చాలా ఎక్కువ అనిపిస్తుందని. నిజంగానే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన వాడికి నేను చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్లో చిన్న మూమెంట్స్ భయంకరంగా అనిపిస్తే ఒక 5 స్టార్ చాక్లెట్ ఇస్తే నా ఆస్తి అంతా రాసిచ్చేస్తా అన్న ఫీలింగ్ ఉంటుంది అక్కడ ఉండేవాళ్ళకి. దాంతోపాటుగా చిన్నవే అవతలోడు మనకి సపోర్ట్ చేసిన, అవతలోడు మనకి చేదోడు వాదోడు ఏదైనా ఒక నిలబడ్డ, ఒక దోష్ షేర్ చేసుకున్న వాడిని మర్చిపోకూడదురా జీవితంలో అన్న ఫీలింగ్ వస్తుంది. చిన్నవి ఎక్స్ట్రా ఫీల్ వస్తాయి అక్కడ. అదే ఆవిడ చెప్తుంది 10 ఇయర్స్గా నేను సాధించినవి చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్కసారి మెగా చీఫ్ అయితే నాకు ఎంత ఆనందం వేసిందని. అలా ఉంటుంది అక్కడ. దాంతోపాటుగా వీళ్ళిద్దరూ భలే ఫ్రెండ్స్ అబ్బా, వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ నిజంగానే. రోహిణి గారు, తేజ, అవినాష్ ఆవిడ సీన్ రీక్రియేట్ చేయడం, అక్కడికి వెళ్ళి ఇలా కదా ఇక్కడ కదా నువ్వు పడుకున్నది మెగా చీఫ్ అయినప్పుడు, ఇక్కడ కదా నువ్వు చేసింది అనేసి ముగ్గురు మాట్లాడుకునేవి చాలా బాగా అనిపించినాయి. ఆ తర్వాత సరికి రోహిణి 3rd సీజన్లో ఎలిమినేట్ అయిపోయినారా, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను చాలా హ్యాపీగా ఉంది అట్లా ఇట్లా అనేసి అంటుంటే, తేజ ఆబ్వియస్లీ నేనైతే నీ ఆట చూస్తా పోయిన తర్వాత, అది ఏమన్నా టాస్క్ మా అమ్మ వచ్చింది, ప్లస్ నువ్వు ఆ టాస్క్ గెలిచిందే ఆ 2 వీడియోలు చూస్తాను నేను వెళ్ళిపోతే. తేజకి ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటా అబ్బా, ఎందుకంటే అతను ఎలిమినేట్ అవుతాడని. సింపుల్ పాయింట్ నెంబర్ 1, గత కొన్ని రోజుల క్రితం నుంచి అవినాష్ని భయంకరంగా బూడుతున్నాడు, నువ్వు టాప్ 5కి వెళ్ళిపోతావు అన్న. ఇది సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొక మాట కూడా అంటాడు అవినాష్ని, దాని రిలేటెడ్ కూడా చెప్తాను. రోహిణి గారిని కూడా నువ్వు పక్కా టాప్ 5 ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాడు. సో వీళ్ళిద్దరూ టాప్ 5కి వెళ్తే టెస్టీ తేజ అనేవాడు మళ్ళీ వరుసగా ముగ్గురు వీళ్ళలోనే వెళ్తారని తేజకి తెలుసు, వెళ్ళరని. కాబట్టి తనకి ఫిక్స్ అయిపోయాడు, నేను టాప్ 5కి వెళ్ళను, అందుకనే కదా నేను వెళ్ళిన తర్వాత ఇది చూస్తానని వెళ్తానన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. తర్వాత నాకు సార్ ఈ సీజన్లో ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి లోపల గ్రౌండ్లో నిలబెట్టి ఎలిమినేషన్ మ్యూజిక్ వేయగానే అరే ఎలిమినేషన్తో స్టార్ట్ అవుద్దా ఏంటి ఎపిసోడ్ అనేసి కంగారు పడరు తేజ. కానీ లాస్ట్కి ఏంటంటే టికెట్ ఫినాల్ గెలిచావు కదా, దానికి అప్రిషియేషన్స్, ఆ సెలబ్రేషన్స్, ఆ కాగితాలు లేయడం, ఆ మ్యూజిక్, డీజే దువ్వాడ జగన్నాథంలో ఆయన అల్లు అర్జున్ గారు వస్తారు చూసిన ఆ బిల్డప్ ఏది, ఆ ఎలివేషన్ ఎదురు అన్నట్టుగా ఆ బిల్డప్ ఎలివేషన్ మొన్న తగ్గింది, ఈరోజు ఇచ్చారు. సూపర్ అనిపించింది ఆ మూమెంట్, ఆ కెమెరా యాంగిల్స్, ఆ కాగితాలు వేయడాలు, ఆ మ్యూజిక్ వేయడాలు కత్తి. ఏమంటారంటే దీంట్లో ధీరా 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 గం గర వర బర గం గర గం 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 గర 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 గం గర గం గం, ఇది కల్కి సినిమాలో క్లైమాక్స్ అప్పుడు వస్తుంది ఆ మ్యూజిక్. నేను దీన్ని రివ్యూ చేశాను, క్లైమాక్స్ అదే కల్కి సినిమా, అప్పుడు దాన్ని రాసుకోను అన్నమాట. గం గర 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 గం గర గం గం అనుకున్నా, దన్ దర 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 దమ్ దర దమ్ దమ్ అనుకుంటానే, ఏదో ఆ మ్యూజిక్ మాత్రం భలే ఉంటుంది. ఆ రోజు రాసుకొని వచ్చినాను నేను నోట్స్లో, కానీ అదే మ్యూజిక్ వేశారు. సూపర్ ఎలివేషన్, జమ్మని కాగితాలు వేయడం, ఆ మ్యూజిక్ రావడం టూ గుడ్ అనిపించింది. సో అందరూ బాగా అనిపించింది, అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయిపోయిన తర్వాత నాకు సార్ క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు, నువ్వు ఇంకా నామినేషన్లో లేవయ్యా, టాప్ 5కి వెళ్ళిపోయావు. ఇలాంటివి చూసినప్పుడు జనాలకి అబ్బా ప్రతి సీజన్కి ఒక రూలు, ఆ రూల్ కూడా వీళ్ళకే ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు బయాస్డ్గా అనిపించకుండా మారదు న్యూట్రల్ ఆడియన్స్కి. అవినాష్ని ఇష్టపడే వాళ్ళకి ఏమో అనిపించదు. ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళకి నాకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా బయాస్డ్ అనిపించదు, వేరే వాళ్ళకి అనిపిస్తే బయాస్డ్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ బయాస్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రూల్స్ అంతకుముందు వేరేగా ఉండేవి, మనకు ఒక అవసరం వచ్చినప్పుడు అవసరమైనట్టుగా చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఇది ఏదో తేడా కొడుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంతే. నెక్స్ట్ సరికి అవినాష్ రిలేటెడ్గా అవినాష్ టూ గుడ్ అంతే పర్ఫార్మెన్స్ పరంగా. 2 సార్లు మెగా చీఫ్, ఒకసారి టికెట్ ఫినాలే అందరూ తోపులతో ఆడి గెలిచిందే. ఓకే, నేను అసలు మనం కాదనలేము దానికి మాత్రం. తర్వాత సరికి నెక్స్ట్ బ్లాక్
4 లక్షల రూపాయలు ట్యాగ్ కట్టారు కదా, మొన్న నిఖిల్కి 5 లక్షలు, అవినాష్కి 4 కట్టారు. సో అవినాష్ 4 lakhs యాడ్ అయింది, 54 lakhs అయింది ప్రైజ్ మనీకి. సో నాకు సార్ బ్లాక్ గోల్డెన్ టికెట్స్ ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అర్థం ఎవరికి బ్లాక్ టికెట్స్ ఎవరికి గోల్డెన్ టికెట్స్ ఇచ్చేదని. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే వాళ్ళే డైరెక్ట్గా పెట్టుండొచ్చు, కానీ అక్కడ వాళ్ళని అడిగి వాళ్ళు ఎవరికి చెప్తారో వాళ్ళకి బ్లాక్ టికెట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ప్రీ ఫిక్స్డ్ అనమాట ఇది. సో వాళ్ళకి తెలుసు కదా, ఆట ఆల్రెడీ చూస్తున్నారు ఏ ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ వస్తాయి, మిగతా వాళ్ళందరికీ బ్లాక్ టికెట్స్ ఇవ్వబోతున్నామని వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో ఒకవేళ కానీ అక్కడ వాళ్ళు వేరేది చెప్పుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టార్టింగే నిఖిల్ పేరు చెప్పున్నాం అనుకో, బ్లాక్ అని ఎవరైనా, లేదు గోల్డెన్ అని పెట్టేస్తారు. స్టార్టింగే గౌతమ్ పెట్టుంటే లేదు గోల్డెన్ అని పెట్టేస్తారు. స్టార్టింగే రోనీ గారు లేదండి బ్లాక్ ఫౌల్స్ ఆడారా ఏదో ఆడారా ఊరికి సుత్తు డైలాగ్ చెప్పినా లేదు గోల్డెన్ అని పెడతారు. అంటే వీళ్ళ ముగ్గురికి గోల్డ్ రావాలని ఆల్రెడీ క్లారిటీ వాళ్ళకి, ఆట చూసారు కాబట్టి. మిగతా వాళ్ళకి బ్లాక్ వస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి రీజన్స్ స్టార్ట్ చేద్దాం, వాళ్ళు ఏం రీజన్స్ చెప్తారనేది. ఆ రకంగా అదే రీజన్స్ కోసం నెక్స్ట్ రేపు ఏదైనా నామినేషన్స్లో ప్రాసెస్ ఉంటుంది, అందరూ నామినేషన్లోకి వచ్చేస్తారు. అయినప్పటికీ ఆ ప్రాసెస్లో ఏదైనా నామినేషన్ రీజన్స్ అవి ఇవి ఫైట్లు ఏమైనా రావడం కోసం ఒక రీజన్ కోసం అట్లా క్రియేట్ చేశారు. సో బ్లాక్ టికెట్ అండ్ గోల్డెన్ టికెట్లో ఎవరికి బ్లాక్ ఇస్తారో మీరు ఒక్కొక్కరు లేపుతున్నారనమాట. నాకు సార్ నిఖిల్ని లేపి నువ్వు నీ దృష్టిలో బ్లాక్ టికెట్ ఎవరు అనుకుంటున్నావు, ఇక్కడ అది ఎపిసోడ్లో నుంచి లేపేశారు సార్. అది అనేసి తడబడతా ఉంటాడు. బ్లాక్ టికెట్ ఎవరంటే సేఫ్ ఆడొద్దు అనేసి అంటారు చూసారు ప్రోమోలో, అది ఇక్కడ కట్ చేశారు. లేదయ్యా ఈ వారం రోజులు ఆట చూసిన తర్వాత చెప్పు అనగానే చెప్తాడు టెస్టీ తేజ అని చెప్పాడు. గుడ్, టెస్టీ తేజ అని చెప్పగానే సింపుల్ బ్లాక్ టెస్టీ తేజకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు, 3వ టాస్క్ అయితే 3వ టాస్క్లో కూడా పోయాడు, లాస్ట్లో వచ్చాడు. ఈవెన్ నాకు సార్ కూడా చెప్పాడు, నిఖిల్ అదే మాట చెప్పాడు. దాంతోపాటుగా నిఖిల్ టాస్కులు ఒక్కటే కాకుండా టాస్కులది ఎత్తకుండా డీమోటివేట్ అవుతుంటాడు సార్. నిజం, టాస్క్ ఓడిపోగానే అబ్బా షేడ్ సపోర్ట్ కావాలన్నా అనేసి డీమోటివేట్ అవుతూ ఉంటాడు, డౌన్ అవుతూ ఉంటాడు మనిషి. సో దాన్ని కోట్ చేస్తూ చెప్పాడు. నాకు సార్ కూడా చెప్పాడు 3 టాస్క్లు వస్తే 3 టాస్క్లో లీస్ట్ వచ్చావు తేజ అంటే ఎస్ సార్ నేను కూడా ఒప్పుకుంటాను సార్ అని యాక్సెప్ట్ చేయాల్సింది తప్పదు. గౌతమ్ని అడిగితే ప్రేరణ సార్ అని చెప్పాడు, దానికి కూడా పర్ఫెక్ట్ రీజనే చెప్పాడు. నేను ఫీల్ అయిందే సార్, ఆ అమ్మాయి బాగానే ఆడింది సార్, కానీ సంచాలకులకి డిస్రెస్పెక్ట్ చేసింది సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి, అది నాకు నచ్చలేదు సార్. దట్ ఈస్ ఫర్ షూర్ అది డిస్రెస్పెక్ట్ చేసింది, చాలా యాటిట్యూడ్ చాలా యారగెంట్గా అనిపించింది, నాకు కూడా అనిపించింది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత లైవ్లో అంటది గౌతమ్ అంటాడు అట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు కదంటే ఇక్కడ ఉండే వాళ్ళతో షార్ట్ అవుట్ చేసుకుంటే వాళ్ళతో నాకేం పని అంటుంది. అసలు ఇక్కడ ఉండే వాళ్ళ గురించి బయట నుంచి వచ్చిన వాళ్ళతో అంత యారగెంట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ పాయింట్లు చెప్పి వదిలేస్తే ఆడియన్స్ కన్సిడర్ చేసుకుంటాం, ఆడియన్స్ ఎందుకు? సో అది మంచిగానే చెప్పాడు. తర్వాత సరికి మనకేదో ఒక అప్డేట్ వచ్చింది, ఒకసారి ఆగండి మళ్ళీ మాట్లాడతలే. సో నాకు సార్ కూడా ప్రేరణ నువ్వు ఫెయిర్గా ఆడావనేసి నువ్వు అనుకుంటున్నావా అనగానే ఎస్ సార్ అనగానే వీడియో ప్లే చేశారు. అది ఫెయిర్ అనేది ఇక్కడ క్యాచ్ పట్టుకుంటుంది, గాల్లో పట్టుకోకూడదమ్మా అని చెప్పేసి నాకు సార్ చెప్పి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత గాల్లో పట్టుకోవడం రాంగ్ కదంటే సరే ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మాట్లాడితే చాలామందికి అర్థమై ఉండకపోవచ్చు, నేను చెప్తాను. ఆవిడ అనేది ఏంటంటే ప్రేరణ గారు మనం ఎక్కడ జనాలు ఏవైతే జడ్జ్ చేస్తున్నాం అదేవిధంగా జడ్జ్ చేస్తున్నది, అదేవిధంగా మాట్లాడింది పర్టికులర్ పాయింట్లు అండ్ తేజ విషయంలో కూడా. ఏమన్నారంటే సార్ 3rd ప్లేస్ నాకు ఇవ్వకుండా ఫస్ట్లోనే ఇలా క్యాచ్ పెట్టింది అనేసో పర్టికులర్ ఫౌల్ చేసింది అనేసి 4th పొజిషన్ నాకు ఇచ్చేసి ఉంటే లాస్ట్లో నన్ను తీసేస్తుంటే నేను మాట్లాడుండేదనే కాదు, కానీ నాకు అక్కడ 3rd పొజిషన్ ఇచ్చి సిచ్యువేషన్ వచ్చే టైంకి 4th పొజిషన్లో నువ్వు ఉన్నావు అనే వాళ్ళని తీసేయకుండా నాకు ఇక్కడ ఏదో ఫౌల్ గేమ్ ఆడావు అనేసి అంటున్నారు. పర్టికులర్గా ఈ ఫౌల్ గేమ్ అని కూడా చెప్పలేవు, అక్కడ ఫౌల్ ఆడావు అనేసి అంటున్నారు, వినట్లేదని. అప్పుడు 3rd ఇవ్వచ్చు కదా ముందే చూసి. అదే నా పాయింట్ కూడా, ఇప్పటికీ ప్రేరణ గారు రిలేటెడ్గా సంచాలకులు చేసిన తప్పు, కానీ ఈవిడ ఆర్గ్యుమెంట్గా బిహేవ్ చేయడం కూడా తప్పు అనేది నా పాయింట్. ఎందుకంటే అక్కడ 3rd ఇవ్వకుండా ఫస్ట్లోనే 4th ఇచ్చింటే ఆవిడే తీసేస్తే అయిపోయేది. అక్కడ మాత్రం ఈ ఫౌల్లో ఏమి గుర్తు రాకుండా సడన్గా ఎవరు తీసేయాలన్నప్పుడు ఫౌల్ గుర్తు వచ్చిందని చూసారా, అది తప్పు అనేది నా ఫీలింగ్. ఇదే ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు సరికి. అది కాదమ్మా తప్పు సార్, ఐ టోటలీ యాక్సెప్ట్ ఇట్ సార్, అది కింద పడితే తీసుకోవాలని నాకు చెప్పలేదు సార్, ఇది రూల్ అని నాకు చెప్పలేదు, అప్పుడు నాకు చెప్పుంటే బాగుంది సార్ అని చెప్పింది నాకు సార్. వాళ్ళు చెప్తూనే ఉన్నారమ్మా నువ్వు వినట్లేదు సార్. ప్రేరణ సార్ ఫస్ట్లోనే నాకు 4th ఇచ్చింటుంటే అయిపోయేది కదా సార్ అని చెప్తే నీ ఉద్దేశంలో గౌతమ్ సరిగ్గా ఆడలేదు అనేసి అనుకుంటున్నావు, ఇది ఇల్లాజికల్ క్వశ్చన్. ఫస్ట్లోనే నాకు 4 ఇచ్చింటుంటే సరిపోయేది కదా సార్ అంటే నీకు 3rd ఇచ్చి నీకు 4th నీకు 3rd ఇచ్చి లాస్ట్లో మార్చేశారనేసి గౌతమ్ సరిగా ఆడలేదు అనుకుంటున్నావు అనేది ఇల్లాజికల్ క్వశ్చన్. అదేమి లాజికల్ క్వశ్చన్? లాస్ట్లో ఆవిడని తీసేశారు కాబట్టి ఆట తీరు బాగలేదని, అదేదో ఫస్ట్లోనే 4 ఇవ్వచ్చు కదా అనేది ఆ ఉద్దేశం. కానీ గౌతమ్ బాగా ఆడలేదా అని అంటే అదేం లేదు సార్ బాగానే ఆడాడు అనేసి ఒప్పుకుంటుంది అమ్మాయి. నెక్స్ట్ సరికి గౌతమ్ సార్ రూల్స్ ఫాలో అవ్వలేదు సార్, వాళ్ళు బ్లాక్ ఇస్తామన్నారు అంతే సార్, అమ్మాయి రూల్స్ ఫాలో అవ్వలేదు అనేసి బ్లాక్ ఇస్తామన్నది, అంతకుమించి ఏం లేదు సార్ అనేసి గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, అది అయిపోయింది. నెక్స్ట్ సరికి రోహిణి గారిని లేపి పృథ్వీకి ఇచ్చింది గేమ్ వైజ్ సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు అది లాజికల్గా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ నుంచి ఫస్ట్ బ్లాక్ ఇవ్వమంటే క్లియర్గా ఎవరైనా తేజాకి ఇస్తారు, ఆ తర్వాత విష్ణుప్రియకి ఇస్తారు, అది క్లియర్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది.
ఒక్కొక్కరిది అయిపోయిన తర్వాత వచ్చే పొజిషన్లో ఉండే వాళ్ళు టైట్ పొజిషన్కి వెళ్ళిపోతారు, అందరికీ ఇవ్వాలంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు పృథ్వీ అని చెప్పింది రోహిణి గారు ఏమని చెప్పి, సార్ ఒక ఫౌల్ గేమ్ ఆడాడు సార్, అదే కాలు తడుపుకోకుండా పోవడం, దానివల్ల సార్ లేకపోతే ఆ టాస్క్లో కూడా ముందుకెళ్ళి ఉండేవాడు కదా సార్ అనేసి ఆ ఒక్క రీజన్ చెప్పింది. సింపుల్. ఇక్కడ విష్ణుప్రియ గారికి కూడా ఇచ్చుండొచ్చు, ఆ నబీల్కి కూడా ఇచ్చుండొచ్చు. ఆవిడ పృథ్వీకి ఇచ్చిన దానికి రీజన్ ఓన్లీ తను ఆట 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 అంటుంటాడు, తనే ఆట ఓడిపోయాడు కదా, నా మీద కూడా ఓడిపోయాడు కదా అనే సెన్స్తో అది గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో చేసినట్టే అనిపిస్తుంది. కానీ విష్ణుప్రియ గారికి కూడా ఇచ్చుండొచ్చు, నబీల్కి కూడా ఇచ్చుండొచ్చు. వీళ్ళిద్దరికంటే పృథ్వీ ఈ పర్టికులర్ వారంలో బాగా ఆడినప్పుడు ఆవిడ ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దట్ ఈస్ ఫర్ షూర్. నెక్స్ట్ సరికి పృథ్వీ కూడా అంటారు 1-2 అండ్ ఒకటి లాస్ట్ వచ్చాను సార్ 4 గేమ్లో ఆడితే 4 ఇట్లు అంతే. గౌతమ్ కూడా అంతే కదమ్మా అనేసి అడగానే అవును సార్, కానీ ఇతను ఎప్పుడు అంటాడు కదా సార్, ఫస్ట్ నుంచి నేను ఆడతాను నువ్వు ఆడలేవనేసి నాతో అంటుంటాడు కదా సార్. సార్ అది ప్రూవ్ చేసుకోకపోయాడు అంటే ఆ పాయింట్ అన్నట్టుగా గుడ్. ఈవిడ లాజికల్ రీజనింగ్ ఓకే, ఈవిడ అతనికంటే బెస్ట్గా ఆడింది కాబట్టి సరే నువ్వు అది ప్రూవ్ చేసుకోలేకపోయావు. నేను లాస్ట్ దాకా వెళ్ళాను, టికెట్ టు ఫినాలే టాప్ టాస్క్ ఆడాను, నీవు నాకంటే తక్కువ ఆడతావు అనేసి నన్ను అన్న వ్యక్తి కూడా నా దగ్గర కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు కాబట్టి నా దృష్టిలో బ్లాక్ రావడానికి అర్హుడు అన్నట్టుగా ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే తనతో కంపేర్ చేసుకోకుండా అక్కడ తీసుకోవాల్సిన హౌస్ మొత్తంలో కంపేర్ చేసుకొని ఎవరు బ్లాక్ బ్యాడ్జ్కి అర్హుడు అనేది చెప్పాలి. అతనితో నీతో కంపేర్ చేసుకుంటే ఎట్లా అనేది నా పాయింట్. ఇది ఇల్లాజికల్ అనేది నా ఉద్దేశం. మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ చూసేసరికి నబీల్ అనుకుంటున్నాను సార్. సుడోకు అవినాష్ భలే నచ్చాడు నాకు. తను షీల్డ్ ఇచ్చాడను డబ్బా కొట్టకుండా, తను ఏదో చేశాడనేసి డబ్బా కొట్టకుండా కొట్టాల్సిన కాడ కొట్టి చెప్పాల్సినప్పుడు పర్ఫెక్ట్గా పాయింట్ చెప్పాడు. నబీల్కే ఇచ్చాడు. సుడోకు గేమ్లో ఎర్లీ సెలబ్రేషన్ చేసుకున్న విధానం, తర్వాత టాస్కుల్లో సరిగా ఆడలేకపోయాడు సార్, అది తప్పని నాకు అనిపిస్తుంది. అది ఆలోచించి చేస్తుంటే బాగుండు అనేసి అనిపించింది అనేసి చెప్పి క్లియర్గా డబ్బా కొట్టిన రోజులు కొట్టాడు, తప్పు చెప్పాల్సినప్పుడు కూడా చెప్పాడు టైం కన్నా ఫీలింగ్ భలే అనిపించింది అవినాష్. గుడ్. చూసుకోవాలి కదా నబీల్ అని చెప్పగానే నబీల్ కూడా ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్ తప్పు చేశారు సార్ అనేసి యాక్సెప్ట్ చేశారు నీట్గా. ఎస్ సార్ బ్లాక్ పెట్టేస్తున్నంటే నో వరీస్ సార్, నో వరీస్ కాదు నబీల్, యూ షుడ్ హ్యావ్ టు వరీ అంటే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్, సారీ సార్ అనేసి పాపం చెప్పేశాడు. నెక్స్ట్ తేజ విష్ణుప్రియకి ఇచ్చాడు. సింపుల్. నాతో పాటు 2 టాస్క్లు ఆడారు మేడం, మీరు కంప్లీట్ చేయలేకపోయారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. నిజమే ఆవిడ బ్లాక్ ఇవ్వడానికి అర్హురాలే, ఎందుకంటే అందరికంటే తక్కువ ఆడింది ఆవిడ కూడా. నెక్స్ట్ నాకు సార్ విష్ణు ఇప్పుడు ఓవరాల్ పర్సనాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి అన్నావు కదమ్మా, టాస్క్లు కూడా ఇంపార్టెంట్ సార్, టాస్క్లు ఆడిన వాళ్ళు ఎవరు ట్రోఫీలు గెలవలేదు సార్ అనగానే ఆడిన వాళ్ళు గెలవలేదు అనుకోవడం తప్పమ్మా, అలాగని ఆడకుండా ఉంటావా అంటే సార్ ఓడిపోవడం వల్ల నా మొరాలే దెబ్బ తినకూడదు అని ఆ రకంగా ఫీల్ అవుతాను సార్ నేను అంతే. సో విష్ణుప్రియ గారికి సింపుల్, ఆవిడ మోటో, ఆవిడ ఇది ఏంటంటే ఆవిడ బిహేవియర్ ఆవిడకి తెలుసు, ఎవరు వేరే వాళ్ళు వచ్చి చెప్పినా ఆవిడ మార్చుకోలేరు. ఆవిడకి ఏదైతే అనిపిస్తుందో, మనసులో ఏదైతే ఉందో, ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేస్తుంది, నువ్వు ఎంతమంది వచ్చి చెప్పినా. దట్ ఈస్ ఫర్ షూర్. అదే ఫస్ట్ నుంచి మనకి రెప్లికేట్ అవుతుంది, అదే చూపిస్తుంది ఆవిడకి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా కూడా ఆవిడకి అనిపించిందే చేస్తుంది, ఇంకా మనం ఏమి చేయలేం. నెక్స్ట్ సరికి ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్ అనేసి చెప్పింది. తర్వాత నాకు సార్ ఆడిన వాళ్ళ అని చెప్పేసింది. తర్వాత ప్రేరణని లేపితే ఎవరికి ఇస్తావు అనేసి అంటే గౌతమ్ పేరు చెప్పింది. అప్పటికి గౌతమ్ పేరు చెప్పడం కరెక్టా రాంగా అంటే ఆ టైంకి ఇంకెవరెవరు ఉన్నారు, నిఖిల్, గౌతమ్, రోహిణి, అవినాష్ అంతే. సో ఇంకా అప్పుడు ఆప్షన్ లేదు ప్రేరణకి, ఇక ఉండే ఆప్షన్ వల్ల గౌతమ్ అక్కడే. మిగతా వాళ్ళు గౌతమ్ కంటే ఎక్కువ టాస్క్లు ఆడి లాస్ట్ టాస్క్ ఆడేవాళ్ళు, టికెట్ టు ఫినాలే టాస్క్లో లాస్ట్ 3 పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వలేరు. ఇంకా ఆ సిచ్యువేషన్కి అందరిది అయిపోయింది కాబట్టి ఆవిడ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఊరికే గౌతమ్కి ఇస్తా అని అనుకోవచ్చు, నిజంగా నార్మల్గా ఫస్ట్లోనే గౌతమ్కి ఇస్తే వరస్ట్, ఎలారా గౌతమ్కి ఇస్తే గౌతమ్ బాగానే ఆడాడు కదా, మిగతా వాళ్ళు ఉన్నారు కదని లాస్ట్కి వాళ్ళందరికీ అయిపోయినాయి, ఉండే వాళ్ళలో ఇవ్వాల్సిందని. ఇప్పుడు ప్రేరణ గారు ఏమని ఉంటే బాగుంటుంది అంటే సార్ ఇంక ఉండే వాళ్ళు ఎవరు బ్లాక్ డిజర్వ్డ్ కదా సార్, కనీసం ఆడారు సార్ అని చెప్పుండొచ్చు. కానీ అక్కడ తెలియదు కదా ప్రాసెస్, వీళ్ళు గోల్డ్ కూడా ఇవ్వచ్చు సార్ అని చెప్పొచ్చు అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఉండే వాళ్ళలో బ్లాక్ ఇవ్వాలంటే ఉండే వాళ్ళలో తక్కువ టాస్క్లు ఆడింది ఇతనే అని తెలుసు కాబట్టి ఎందుకు క్లియర్గా మిగతా వాళ్ళు లాస్ట్ టాస్క్ ఆడారు కాబట్టి. సో ఆవిడ వర్షన్ రైట్, కానీ పాయింట్స్ ఏం చెప్పిందో చూద్దాం సార్. చిన్న క్లారిటీ మిస్ అవుతుంది సార్, ఏమైనా ఆడుతున్నప్పుడు డిస్క్ టాస్క్లో కూడా ఏం చేశారంటే ఇది కొంతమందికి అర్థమై ఉండదు ఆవిడ చెప్పిన పాయింట్. ఏం డిస్క్ టాస్క్లో ప్రాబ్లం ఏమైందంటే 5 ఇద్దరు వేశారు, ప్రేరణ గారు 5, గౌతమ్ 5, కానీ ప్రేరణ గారు 6 తీసుకొని వచ్చారు. డిస్క్ 6 తీసుకొని వచ్చినప్పుడు గౌతమ్ కృష్ణ కూడా 6 తెచ్చుంటాడేమో, మధ్యలో వేరే తెచ్చాడు కదా, సో అది 6th అయి ఉండొచ్చు కదా, మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుండొచ్చు. కానీ అవినాష్ చిన్న డౌట్లు క్రియేట్ చేశాడు సంచాలకులు కూడా. సో గౌతమ్ అడిగారు, గౌతమ్ నువ్వు లాస్ట్ తెచ్చావు కదా, తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్ ఉందా లేదా, నువ్వు తెచ్చింది 5దా, ఏమన్నా
క్లారిటీ ఉందంటే నాకు అది డౌట్ ఉంది, నాకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, నేను 5వ తెచ్చానా అదే లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇది నాకు కొంచెం డౌట్ ఉంది అన్నట్టే చెప్తాడు కన్ఫ్యూజ్గా. దాని రిలేటెడ్గా కోట్ చేస్తుంది, అది పెద్ద పాయింట్ కాదని నా ఉద్దేశం. తర్వాత నెక్స్ట్ పజిల్ టాస్క్లో కూడా క్లారిటీ లేకుండా ఇట్ వాజ్ మెస్ సార్, మేము చెప్పినా కూడా సజెషన్స్ క్యాచ్ చేయలేకపోయాడు. ఆ పజిల్ టాస్క్లో నిజంగానే గౌతమ్ కంప్లీట్ చేసింది రాంగ్ లైన్స్. ఇక్కడ ప్రేరణ గారు చెప్పిన పాయింట్ ఈజ్ ఓకే, ఎందుకంటే అక్కడ ఇంకెవరికి ఆప్షన్ లేదు బ్లాక్ ఇవ్వడానికి, గౌతమ్కే ఇవ్వాల్సిందే, అంతకు మించి ఛాన్సే లేదు. మిగతా వాళ్ళందరూ టికెట్ టు ఫినాలే టాస్క్ ముగ్గురు ఆడారు, ఫైనల్ టాస్క్ వాళ్ళకి ఇవ్వలేరు కదా. సో ఓకే, పాయింట్స్ ఈజ్ ఓకే. కానీ తర్వాత వచ్చి అవినాష్ చెప్పినప్పుడు అవినాష్ పాయింట్ కూడా కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏది చెప్తాను. నాకు సార్ ఏమన్నాడంటే, ప్రేరణ ఇది నీ అనాలిసిస్ అంతే కదా, 4లో 3 సెకండ్ వచ్చాడు కదా గౌతమ్, అవునా కదా? అవును సార్. సార్ నో సార్, సెకండ్ రాలేదు సార్, ఎందుకంటే ఫజిల్ టాస్క్లో తను గంట కొట్టాడు సార్, సెకండ్ ప్లేస్ రాలేదు సార్, పృథ్వీ కూడా రాలేదు సార్, ఇద్దరు కూడా తప్పేశారు ఆ టాస్క్లు అనేది చెప్పేది. చెప్పగానే గౌతమ్కి బ్లాక్ ఇవ్వాలి అనే వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి అంటే 5 మంది రైజ్ చేస్తారు. నిఖిల్, పృథ్వీ, ఓజీ క్లాన్ అంతా రైజ్ చేసిందబ్బా ఓవరాల్గా చెప్పాలంటే. నిఖిల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్, నబిల్ వీళ్ళందరూ రైజ్ చేశారు బ్లాక్ ఇవ్వాలని. వీళ్ళు ఎందుకు రైజ్ చేశారో నాకు అర్థం కాల. మేబీ వీళ్ళ ఉద్దేశంగా అట్టనే ఉందేమో. ఏ విధంగా మిగతా వాళ్ళు ఇంకా ఎలాగ ఇవ్వలేం కదా, అంటే ఫైనల్ టాస్క్ ఆడిన వాళ్ళు కదా ముగ్గురు, వాళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తావు, నాకు గౌతమ్కి ఇద్దామనేసి అనుకున్నారా లేదా నాకు అర్థం కాదు. లాస్ట్లో నిఖిల్ నిదానంగా ఇప్పుడు నైస్గా నాకు అర్థం కాదు. ఇది మిస్టేక్ అనే అనిపిస్తుంది. ఇది మిస్టేక్ అని అనిపిస్తుంది, కానీ దానికి ముందు పృథ్వీ కూడా వచ్చిలా. పృథ్వీ, గౌతమ్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఆడారు ఈ వీక్ అంతా. సో దీన్ని పెద్దగా జడ్జి చేయలేం, ఎందుకు లేపారు లేపకుండా ఉండాల్సింది, ఇవి జడ్జి చేసే టైం కాదు. కానీ ఒక్కొక్కరిని అడిగినప్పుడు నాకు సార్ ఏమంటే గౌతమ్కి బ్లాక్ ఇవ్వాలని వాళ్ళు రీచ్ చేశారు. అవినాష్ని అడిగాడు ఏంటో నీ ఉద్దేశం అంటే, సార్ ఆయన లాస్ట్ టాస్క్లో ఆడి గంట కొట్టాడు సార్, పృథ్వీ మధ్యలోనే గివప్ ఇచ్చేసాడు అనే పాయింట్ దగ్గర కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లైన్స్ కొన్ని తప్పుంది, 1-2 లైన్స్, కానీ తను ఆ లైన్స్ రైట్ అనుకొని వచ్చి కొట్టేశాడు. కనీసం పృథ్వీ అసలు పెట్టకుండానే మధ్యలో ఆ బ్లాక్ కూడా పెట్టలే ఒకటి. కాబట్టి కన్సిడర్ చేసుకుంటే నిఖిల్ తర్వాత సెకండ్ పొజిషన్ గౌతమ్ వేసుకోవచ్చుగా. దట్ ఈస్ రైట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రేరణ గారు చెప్పిందంటే ఈ పాయింట్ రాంగ్ అనిపించింది, అవినాష్ ఇక్కడ చెప్పిన తర్వాత రైట్ అనిపించింది. సార్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ బ్లాక్ సార్. ట్రూ, నా ఫీలింగ్ కూడా అదే. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ రెండు పొజిషన్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ప్రతిసారి బాగానే ఆడాడు, అండ్ ఎక్కడా కూడా ఫౌల్ ఆడకుండా ఆడాడు. దట్ ఈజ్ మెచ్చుకోదగ్గ విషయం. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫౌల్ వల్ల మిగతా వాళ్ళకి చాలా మందికి పోయి ఉన్నాయి కాబట్టి డిజర్వ్డ్ కాదు సార్ అనగానే నాకు సార్ కూడా గౌతమ్ గెటింగ్ గోల్డ్ టికెట్ అనేసి గౌతమ్కి గోల్డ్ టికెట్ ఇచ్చేసాడు. ఇది టూ గుడ్ పాజిటివ్ థింగ్ ఈ ఎపిసోడ్లో గౌతమ్కి. ఎందుకంటే నార్మల్గా గోల్డెన్ వస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ ఎలివేషను సిచ్యువేషన్ క్రియేట్ అవ్వదు. ఇంత రచ్చ చేయించి వాళ్ళ 5 మంది చేతులు ఇచ్చి ఆడినోడికి ఇక్కడ వీళ్ళందరూ 5 మంది ఎత్తారనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మిగతా వాళ్ళు తనకి ఇవ్వాల్సింది కాదు సార్ అనేసి 2-3 చెప్పిన తర్వాత గోల్డ్ టికెట్ పెట్టినప్పుడు దట్ ఈజ్ ఎలివేషన్. సీన్ క్రియేట్ చేశారు చూసారా, అది బిగ్ బాస్ టీమ్ టూ గుడ్ అనిపిస్తుంది. ఇలాంటి చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. గుడ్. నెక్స్ట్ సరికి రోహిణికి గోల్డ్ టికెట్, నిఖిల్కి గోల్డ్ టికెట్. నేను చెప్పాను కదా సింపుల్. లాస్ట్కి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేరణ గారు గౌతమ్కి గోల్డ్ టికెట్ బ్లాక్ టికెట్ ఇప్పించడం తప్పలేదు, ఎందుకంటే అక్కడ ఆప్షనే లేదు. ఇక చెప్పాలి కాబట్టి చెప్పింది. ఆ రీజన్స్ పెద్దగా హైలైట్ ఏం కాదు, కానీ ఉన్నదే. ఇంక మిగతా వాళ్ళు ముగ్గురు లాస్ట్ టాస్క్ ఆడినప్పుడు నిఖిల్ గౌతమ్కి ఎవరికి ఇస్తారు, ఆప్షన్ లేదు కదా. సో అది అయిపోయింది. రోహిణి గారికి, నిఖిల్కి, గౌతమ్ కృష్ణకి ముగ్గురికి గోల్డ్ ఇచ్చారు. నాకు సార్ మధ్యలో మళ్ళీ ఆటాడతలే వాళ్ళ ముగ్గురికి గోల్డ్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నాకు సార్ ఏమన్నాడంటే, నిఖిల్ హ్యాట్స్ ఆఫ్ ప్రాణం పెట్టి ఆడుతున్నావు నిఖిల్, ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నావు, గుడ్. అంతా ఆడియన్స్ కోసమే సార్, ఆడియన్స్ నా మీద ఇది చూపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆడుతున్నాను సార్ అనేసి నిఖిల్ కూడా బాగా చెప్పాడు. నీకు ఇంజురీస్ అయినా కూడా డెడికేషన్ తగ్గకుండా ఆడుతున్నావు, వెరీ గుడ్. నిజంగానే నిఖిల్కి బొట్టన వేలికి రక్తం వస్తుంది, అయినా కూడా పరిగెత్తే టాస్కులు 2 టాస్కులు ఆడి ఆల్మోస్ట్ గెలవడానికి లాస్ట్ దాకా వెళ్ళి పోరాడి లాస్ట్ మూమెంట్లో ఓడిపోయాడు. సో ఈ వీక్ మొత్తం కూడా వచ్చిన ఛాన్సుల్లో ఆల్మోస్ట్ భయంకరమైన పర్ఫార్మెన్స్ చూపించాడు నిఖిల్, యాజ్ యూజువల్గా ఎప్పుడు చూపించినట్టే. ఎలివేషన్ ఎందుకు అంత ఎక్కువగా పాజిటివ్గా భయంకరం అనేసి అనలేకపోతున్నాం అంటే, ప్రతి టాస్క్లో బాగా ఆడుతున్నప్పుడు ఇంకేం పొగుడుతాం అన్న ఫీలింగ్ వస్తుంది నిఖిల్ రిలేటెడ్గా. సార్ నాకు సార్ ఫన్నీగా, అవినాష్ నువ్వు తప్పు చేసావు కదా చెప్పు, నువ్వేం తప్పు చేసావు చెప్పు, నీకు బ్లాక్ పెడుతున్నా ఆడిచ్చి లాస్ట్కి అది ఏం లేదు అనేసి నేను కూడా ప్రాంక్ చేస్తున్నాను చెప్పాడు. నెక్స్ట్ నాకు సార్ వెల్ డన్ అవినాష్, బాగా ఆడుతున్నావు. నెక్స్ట్ దుమ్ము టాస్క్ పెట్టారు. సో ఈ టాస్క్లో ఎవరు దమ్ము విన్నర్ రేస్లో ఉండి కొంచెం టైటిల్ కొట్టే దుమ్ము ఎవరు వేస్ట్, వీళ్ళు టాప్ 5 కూడా రారనే సెన్స్లో ఉండే వాళ్ళు ఎవరు అనేసి ఒకరు దుమ్ము ఇవ్వాలి. ఫస్ట్ నబీల్ వచ్చాడు.
దుమ్ము నిఖిల్కి ఇచ్చాడు, నా తర్వాత బాగా ఆడే పర్సన్ ఇతనే అన్నట్టుగా అనిపిస్తుంది సార్, టాస్కుల్లో గీస్కుల్లో భయంకరంగా గట్టి పోటీ ఇస్తాడు సార్ ఫస్ట్ నుంచి కూడా అనేసి చెప్పాడు. దుమ్ము వచ్చి తేజాకి ఇచ్చాడు ఆటల పరంగా సార్, ఇంకా హౌస్లో కూడా కొంచెం కామ్గా ఉంటాడు సార్ అని చెప్పాడు. గుడ్. తర్వాత సరికి నెక్స్ట్ రోహిణి గారు దమ్ము ఆటలు మాటలు పరంగా 2 రకాలుగా కూడా గట్టిగా మాట్లాడతాడు అనేసి గౌతమ్కి ఇచ్చింది. సో ఇక్కడ అమ్మ కమెడియన్స్ విన్నర్ కాలేదా అమ్మా, కాలేరా ఏంటి అవినాష్కి ఇవ్వకూడదా అనేసి అనగానే సార్ అవినాష్ని కన్సిడర్ చేయొద్దని మీరే చెప్పారు కదా సార్, లేకుండా అంటే అవినాష్కే ఇస్తారు సార్ ఆబ్వియస్గా అనగానే లేదులేమ్మా లేదు గౌతానికి ఇవ్వు అదేం లేదు అని చెప్పాడు, గౌతానికి ఇచ్చింది. తర్వాత దుమ్ము వచ్చేసరికి గేమ్స్ వైజ్ మాట వైజ్ చూసుకుంటే ప్రేరణకి సార్ ఏది అంటే అది అనేస్తుంది సార్, చెప్పినట్టు కూడా చెప్పినంత కూడా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోలేదు సార్. సింపుల్. ఇక్కడ ఏం జరుగుద్దంటే ఎవరికి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి ఇవ్వలేరు ఏది కూడా నెగిటివ్ది, అది దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఓవరాల్గా అప్పుడప్పుడు చూసుకున్నా కూడా తేజాకు కూడా ఇవ్వచ్చు, విష్ణుప్రియకు కూడా ఇవ్వచ్చు ఇవిడ, కానీ పర్టికులర్గా నిన్న మొన్న గొడవ జరిగిందని కన్సిడర్ చేసుకొని ఇస్తారు ఆటోమేటిక్గా, అక్కడ ఉండే తత్వమే అట్లా ఉంటుంది సిచ్యువేషన్సే. కాబట్టి ప్రేరణ గారికి ఇచ్చిన దాంట్లో తప్పులేదు, రీజన్ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. ఎందుకంటే మాట తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా స్టేజ్ మీదే ఉంటుందని తేజ చెప్పినట్టుగా జరగబోద్ది, అదే జరిగేది. ఎందుకంటే ఆవిడ రూడ్గా చూడు ఏమవుద్దంటే రూడ్గా 1-2 టైమ్స్ ఇది చేస్తే ఓకే, నాకు సార్ చెప్పిన తర్వాత రూడు, వాళ్ళ హస్బెండ్ చెప్పిన తర్వాత రూడ్ అనేది ఎంత బాగా ఆట ఆడినా బీభత్సమైన పాయింట్లు పెట్టినా అది డౌన్ అయిపోయి ఇదే కనిపిస్తూ ఉంటుంది, అదే ప్రాబ్లం. అది తప్ప ఏమైనా నెగిటివ్ ఉందే ప్రేరణ ఏమీ లేదు, ఆటలు కూడా బాగానే ఆడద్ది. తర్వాత సరికి అయిపోయింది. తేజ వచ్చేసరికి దమ్ము సార్ ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నాను సార్, అవినాష్కి అండ్ రోహిణి గారికి, కానీ అవినాష్కి ఇస్తున్నాను సార్. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు సార్, కప్పు కూడా గెలవాలనేసి ఇచ్చాడు. రోహిణి గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఫైనల్కి రావడానికి. దుమ్ము వచ్చేసరికి విష్ణుప్రియకి సార్ పర్సనాలిటీ సూపర్ మాట్లాడుతాడు అబ్బా తేజ కొన్ని సందర్భాల్లో. సార్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది పర్సనాలిటీ షో అనేది సార్. ఆ పర్సనాలిటీ హౌస్ లోపలే కదా సార్, గేమ్లో కూడా కనపడదు కదా సార్. నా గ్లాసులు పడగొట్టింది తెడ్డు మీద ఉండేవి, మరి అక్కడ పర్సనాలిటీ కనపడదా సార్? సో అది కూడా కనపడదు కదా సార్ అనేసి మంచి పాయింట్, అంటే కొంచెం రైమింగ్ క్రీమింగ్ అంతా కొంచెం ఎండడానికి బాగుండేటట్టుగా పాయింట్లు పెడతా ఉంటాడు, బాగా అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చి దమ్ము వచ్చేసరికి నిఖిల్కి టాస్క్ పరంగా పర్సనాలిటీ అన్నింటిలో హీఈస్ ద బెస్ట్ అనేసి చెప్పాడు. దుమ్ము వచ్చేసరికి ఓన్లీ టాస్క్ పరంగా తేజ, సింపుల్. నెక్స్ట్ గౌతమ్ వచ్చేసరికి దమ్ము వచ్చేసరికి రోహిణి గారికి చెప్పారు ఎంటర్టైనర్స్ కూడా హీరోస్ ఆటల్లో మాటల్లో కూడా సేఫ్ ఆడకుండా ఇచ్చి పడేస్తుంది, ఇది గుడ్. ఆటల్లో బాగా ఆడుతుంది, మాటల్లో కూడా సేఫ్ ఆడకుండా ఇచ్చి పడుతుంది అంటే పడేస్తుంది. అంటే ఇప్పుడు రోహిణి గారు ప్రేరణకు ఫ్రెండ్, బాగా క్లోజ్ అయినా కూడా మాటలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముఖం మీద గట్టిగా చెప్తుంది అమ్మాయి. సో అది కోట్ చేసింది ఇక్కడ గౌతమ్, గుడ్ పాయింట్ అది. నిజంగానే ఆవిడ అలాగే చేస్తుంది, ఏదైనా మాట్లాడినప్పుడు గట్టి మాటలే మాట్లాడుతుంది. దాంతోపాటు గౌతమ్ తప్పు చేశారని ఫీల్ అవుతున్నాడు, గౌతమ్ కూడా అడుగుతుంది, అక్కడ ఎవరైనా ఆవిడ ముఖం మీద అడుగుతుంది, అది బాగానే ఉంది నిజంగానే, గుడ్. దుమ్ము వచ్చేసరికి ప్రేరణకి ఇచ్చాడు. చాలా సిచ్యువేషన్స్లో మాటల్లో బెటర్ అవ్వాలి సార్, ఆ మాటలే కొంచెం లూజ్ అవుతుందని చెప్పాడు. దట్టు దానికి రీజన్ మొన్న జరిగింది, సంచాలకులతో అలా మాట్లాడింది నచ్చలేదని చెప్పాడు, దాన్ని కోట్ చేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ దమ్ము వచ్చేసరికి నబిల్కి ఇచ్చాడు. జెన్యూన్ అండ్ ఆటలు ఆడే విధానం బాగుంది. ఇక్కడ అవినాష్ భలే ప్రూవ్ చేసుకున్నాడు, బ్లాక్ స్టార్. అక్కడ వచ్చేసరికి తప్పులు ఉన్నాయని చెప్పాడు. ఓవరాల్గా ఫస్ట్ నుంచి గేమ్స్ చూసుకుంటే నబీల్కి ఇచ్చాడు, గుడ్ అనిపించింది. ఇక్కడ తన ఆట కూడా తెలివిగా ఆడాడన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే గౌతమ్ని నిఖిల్ని ఫ్యామిలీ మెంబర్స్ 1-2 పొజిషన్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇతను టాప్ 5 కూడా వచ్చాడు, టికెట్ ఫినాల్ గెలిచాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి మేబీ మనకు కూడా విన్నర్ సిచ్యువేషన్ ఉంది అని అనుకొని, ఒక విన్నర్ సిచ్యువేషన్ ఉండేవాడు అనుకునేవాడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళు ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకున్నప్పుడు ఆ ఇద్దరికి ఎలివేషన్స్ ఇవ్వడు, దట్ ఈస్ సింపుల్ లాజిక్. అందుకనే నిఖిల్కి గౌతంలో ఇద్దరిలో ఒకరికి ఇవ్వకుండా నబీల్కి ఇచ్చాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజే దానికి ముందు ఈ పర్టికులర్ వారంలో దానికి బ్లాక్ అర్హుడు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు దుమ్ము ఇచ్చాడు. ఎందుకంటే దానికి రీజన్ తను కూడా విన్నర్ అవుతాడని అనుకుంటున్నాడు కాబట్టి. అది ఎందుకు అనుకుంటున్నాడు అనేది కూడా చెప్తా. ఇది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇలాంటి అఖిల్ వచ్చి క్లియర్గా చెప్తాడు, ఈ సీజన్ ఎట్ట పడితే అట్ట ఏదంటే అది అవుతుంది, ఎలిమినేట్ అనుకున్నవాడు కూడా హీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు బయట అని చెప్పితే ఆ రోజు అది అన్నింది అతను గౌతమ్ రిలేటెడ్గా. కానీ అక్కడ అర్థమైంది రోహిణి గారికి మాత్రం అర్థమైంది గౌతమ్ రిలేటెడ్, కానీ గౌతమ్ కూడా అర్థమైంది. కానీ టేస్టీ తేజాకి అవినాష్కి అర్థం కాల. ఆ తర్వాత రోజు ఉదయాన్నే కూర్చొని లైవ్లో చూసావన్నా అఖిలే ఉన్నాడు, ఎలిమినేషన్స్ దగ్గరగా పోయి ఎలిమినేట్ అయిన వాళ్ళకు కూడా హీరోలు అయిన వాళ్ళు ఉన్నారని, అది నీ గురించే. అవును ఇద్దరు అనుకున్నారు. అంటే నువ్వు హీరో అయిపోయి ఉన్నావు, నువ్వు టాప్ 1లో ఉన్నావు, అది అఖిల్ కూడా చెప్పాడు కదా అనేది వాళ్ళకి ఆల్రెడీ క్రియేట్ అయింది. దాని రిలేటెడ్గానే వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగానే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అఖిల్ చెప్పింది అతను కూడా మ్యాచ్ అయింది, అతను కూడా ఎలిమినేట్ అయ్యి లాస్ట్లో వచ్చేసాడు, ఆ తర్వాత మెగా చీఫ్ అయ్యాడు, దాని తర్వాత టికెట్ ఇవన్నీ జరుగుతున్నాయి. డౌట్ వస్తుంది కదా నిజమే మన గురించే చెప్పాడేమో, ఎందుకంటే ఆడుతున్నాం కదని. ఆ ఉద్దేశంతో అతను నిఖిల్కి గౌతానికి ఇద్దరికి కూడా నబీల్కి ఇచ్చాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు తెలివిగా, గుడ్. తర్వాత సరికి దుమ్ము పృథ్వీకి ఇచ్చాడు. టాస్కులు బాగానే ఆడతారు సార్, ఫౌల్ గేమ్స్ తగ్గిస్తే బెటర్ అని చెప్పాడు, గుడ్.
అతను చెప్పిన రీజన్స్ కరెక్టే. అతను రాకముందు స్టార్టింగ్ డేస్లో కూడా ఫౌల్ గేమ్స్ ఆడాడు, దీన్ని దానం చేశాడు. వచ్చిన తర్వాత కూడా ఆడాడు. దాని తర్వాత మొన్న టాస్క్లో కూడా ఒక ఫౌల్ అయింది. సరే, ఫౌల్ అంటే మిస్టేక్ జరిగింది, రూల్స్ ఫాలో అవ్వలేదు. సో ఏదైనా కూడా రీజన్ కరెక్ట్గానే ఉంది, బాగానే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి దట్టు కూడా అతను చెప్పింది కూడా జరిగింది. ఈరోజు ఎలిమినేట్ కూడా అయ్యాడు కాబట్టి గుడ్ పాయింట్, దాన్ని ఏం మనం ఏం కాదనలేము. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సార్, దుమ్ము వచ్చేసరికి నిఖిల్ సార్, మనసు పరంగా చూస్తే నిఖిల్కి ఇస్తున్నాను సార్. దమ్ము వచ్చేసరికి నిఖిల్కి, దుమ్ము వచ్చేసరికి ఓన్లీ ఇంటరాక్షన్ విత్ 2 people అనిపిస్తుంది సార్. చివుక్కు అనేలా మాట్లాడుతుంది సార్ కొన్ని పాయింట్స్, కాబట్టి తేజకి అంటున్నాను అంతే సార్. నాకు సార్ గౌతమ్తో మాట్లాడుతున్నాడు కదమ్మా, గౌతమ్తో బాగానే మాట్లాడుతున్నాడు కదా, నిలదీస్తున్నాడు కదమ్మా గౌతమ్తో అనగానే గౌతమ్ తేజ డిస్కషన్ తీసుకొచ్చారు నాకు సార్. సో ఇక్కడ తేజ సార్, నాకు పర్సనల్గా ఇబ్బంది అనిపించింది సార్, అడిగాను సార్. గౌతమ్ సార్, ప్రతి సిచ్యువేషన్లో ఇక్కడ నాకు గౌతమ్ చాలా తెలివిగా మాట్లాడాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఏం చెప్తున్నారంటే సార్, ఇక్కడ ప్రతి సిచ్యువేషన్లో కూడా మనసులో ఇది అనుకొని చేశావు అని ప్రతి దాంట్లో చేయొచ్చు సార్, అది నాకు నచ్చలేదు. పర్ఫెక్ట్ పాయింట్ అనిపించింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, పాయింట్ పెట్టిన విధానం ఏంటంటే, నువ్వు ఎవరు ఏది చేసినా కూడా దాంట్లో నువ్వు మనసులో ఇది పెట్టుకొని నువ్వు ఇలా చేసావు, నాకు అది నీ మనసులో ఉండేది తెలిసినప్పుడు నేను ఇంకేం మాట్లాడతాను సార్. ప్రతి దాంట్లో నువ్వు రివర్స్ అయ్యి నీ మనసులో వేరే ఉద్దేశం అని చెప్తే నేను ఎలా ప్రూవ్ చేయగలను పాయింట్ ఏదవుతుందో తెలివిగా పెట్టాడు. అది అక్కడే జరిగింది. అదే నువ్వు ఇలా అనుకొని నువ్వు చేసావంటే, నేను అలా అనుకొని చేయలేదంటే నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, అది పాయింట్ అక్కడ. తర్వాత తేజ, నా మనసుకి అనిపిస్తే అన్న గౌతమ్, ఇంత సాఫ్ట్గా నువ్వు అడగలేదురా తేజ. ఫస్ట్ రోజు టాస్క్కి కూడా రోహిణి నామే, ఇది ఇల్లాజికల్ పాయింట్ తేజ చెప్పేది, ప్రతిసారి రిపీటెడ్గా చెప్తాను. దట్ ఈస్ ఇల్లాజికల్. ఫస్ట్ రోజు కూడా రోహిణి గారు తేజ వచ్చినప్పుడు రోహిణి గారు నా పేరు చెప్పారు కానీ ఈడు చెప్పలేదు అన్నాడు. ఆడు చెప్పకపోతే కాదు అని చెప్పలేదు కదా, రోహిణి గారు తేజ అనగానే యాక్సెప్ట్ చేయబట్టే కదా ఇతను ఆడాడు. మరి అవతలోడు పాయింట్ తీసుకొచ్చి యాక్సెప్ట్ చేశాడంటే నువ్వు ఆడితే అతనికి ఏం ప్రాబ్లం లేదని కదా, ఇంటెన్షన్గా తీసేయాలనుకుంటే నువ్వు వద్దు తేజ వద్దు, నాకు అవినాశే కావాలని చెప్పాడు కదా, అది కదా పాయింట్. ఇక్కడ మొత్తం ఓవర్ ఇల్లాజికల్ అబ్బా. ఈ ఒక్క పర్టికులర్ పాయింట్లో మాత్రం, అదే ప్రీ క్లైమాక్స్ అనేసి ఏదైతే చెప్పానో, నిన్న జరిగిన డిస్కషన్ తప్పించి మిగతా అన్నింటిలో కూడా తేజ బాగానే ఆడాడు. నిన్న జరిగిన డిస్కషన్ మొత్తం అవుట్ ఆఫ్ ది లాజిక్లో వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్లియర్గా అతనే అంటున్నాడు, ఇతను సోలో అనేసి ఆడుతున్నాడు సార్. అలా అనిపించుకోవడం కోసం నాకు ఇవ్వలేదంటే, అవును అవతల గ్రూప్ అని చెప్తున్నా, ఇతను సోలో అని చెప్తున్నా. ఆ టైంలో నిన్ను తీసుకుని ఈరోజు నిన్ను తీసుకుంటే అతను గేమ్ ప్లాన్ కూడా బాగుంది కదా. గేమ్ ప్లాన్ ఇన్ ద సెన్స్, అతను ఒకరిని అంటున్నప్పుడు కానీ ఆలోచించుకొని ఆడతారు కదా. దేవుడైనా చేస్తాడు, నిఖిల్ ఏం చేస్తాడు, గౌతమ్ ఏం చేస్తాడు, నబీల్ ఏం చేస్తాడు, ఎవరైనా అదే ఆలోచించుకుంటారు. అక్కడ ఏ స్టెప్ అయినా ఆలోచించుకుంటారు. తన గేమ్ స్పాయిల్ చేసుకుని రిపీటెడ్గా నిన్ను తీసుకుంటాడు, నీకంటే బాగా ప్రేరణ వదిలేసి ఆ లాజిక్ ఎలా పట్టుకోలేకపోతున్నాడో తేజ అర్థం కావట్లా. బయటకు వచ్చిన తర్వాత అర్థం అవుతాము. తర్వాత సరికి సార్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చే రీజన్ నాకు వ్యాలిడ్గా అనిపించలేదు సార్. గౌతమ్, నిఖిల్ నేను తేజ వద్దనని చెప్పానంటే లేదా చెప్పలేదు. మరి అదే కదరా, రోహిణితో నేను వద్దని చెప్పలా, నిఖిల్తో కూడా వద్దని చెప్పలా. అదే పాయింట్స్ స్ట్రాంగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. తేజ ఏమంటారంటే, నామినేషన్ షీల్డ్ కూడా సార్ హరితేజ గారికి ఇచ్చారు. ఆ రోజు షేవింగ్ కూడా హరితేజ గారికి ఇచ్చారు. ఏం అనుకోలేదు నేను. గుడ్ మ్యాటర్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ ఏమైందండి సార్, ప్రశ్నించా మొన్న అనిపించింది సార్, డైరెక్ట్గా అడిగాను, ఇలా ఆడుతున్నావేమో అనేసి అడిగాను సార్. అంటే గౌతమ్, ఎక్స్పెక్ట్ చేయొద్దని నేను సీజన్ స్టార్టింగ్లోనే చెప్పాను సార్ అందరికీ. నువ్వు అడగొద్దు, నేను అడగను, నువ్వు ఎందుకు చేయలేదని కూడా నేను అడగట్లేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దని అన్నప్పుడు నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? క్లియర్గా మాట్లాడాడు గౌతమ్. ఇంకోటి మాట్లాడాడు తేజ. ఏమంటాడంటే, ప్రేరణకి గౌతమ్కి గొడవైంది సార్. ఇది చెప్తాడు, ప్రేరణకి గౌతమ్ గొడవైంది సార్, నామినేషన్లో ఉంది కదా, నామినేట్ చేసుకున్నారు కదా, చూడు నామినేట్ చేసిన తర్వాత కూడా పాపం ప్రేరణకి ఇచ్చాడని దానికోసము. తేజ చూస్తే ఫ్రెండ్ అయ్యిండు కూడా ఇవ్వలేదని సోలో అనిపించుకోవడం కోసం ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా మొన్న ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. చెబితే మనోడు ఎలా థింక్ చేస్తారనేది నాకు అనిపించింది సార్. తప్పో రైటో కూడా నాకు తెలియదు. దానికి గౌతమ్ అంటాడు, సరే నేను ఇక్కడ నాకు భయంకరంగా అనిపించి చాలా తెలివిగా మాట్లాడినట్టు అనిపించింది. ఏంటంటే, సరే ఇతను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు సోలో అనిపించుకున్నాడు చేస్తాను, అబ్బా అవి నామినేట్ చేసిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు అనేసి అనిపించుకోవడానికి చేస్తున్నావు అని అంటే, సరే నేను చేసిన దాంట్లో తప్పేంటి చెప్పు? సోలోగా ఆడడం తప్పేమన్నా ఉందా? మరి తప్పేముంది? దానికి తప్పని నేను చెప్పట్లేదుగా అంటాడు. తప్పని చెప్పలేనప్పుడు ఊరికే సాగదీయడం ఎందుకు అనేది నాకు అర్థం కాదు. నా పాయింట్ అని చెప్తున్నాడంటే ఏంది, దాంట్లో తప్పు ఉంది, జనాలకి ఏదో తెలియాలని కదా. అక్కడ తప్పు అయిపోయింది తేజ, మొత్తం మీద అటర్ ఫ్లాప్ అయింది అక్కడే. ఫస్ట్ నుంచి సూపర్ హిట్, ఆ ప్రీ క్లైమాక్స్ తప్ప మిగతా అంతా హిట్టే, అక్కడ ఎత్తిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ చెప్పే కారణం ఒకటి, మనసులో వేరే ఉంది అనేది తన ఫీలింగ్. సింపుల్, బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా కూడా, గౌతమ్ ఒక్కడే కాదు ఎవరైనా చేసేది ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్లో లోపల ఇంటర్నల్గా స్ట్రాటజీస్ వేసుకుంటారో, బయటికి చెప్పేది వేరేది. ఇప్పుడు ఏమవుద్ది, నీకు అపోనెంట్ ఉంటాడు, నీకు భయంకరమైన అపోనెంట్, ఆ అపోనెంట్కి నువ్వేం చెప్తావు, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఏముంటుంది అంటే, తనని దాటి నువ్వు పోవాలి, తనని దించాలనుకుంటావు, ఏదో ఒక సేఫ్ రీజన్స్ సంథింగ్ తెలియకుండా లోపల ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ చెప్పలేదు స్వామి. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ సిచ్యువేషన్ తప్పే కదా అసలు. తను సోలో అనేసి చెబుతూ పక్కన వాళ్ళది గ్రూప్ అని చెప్తున్నప్పుడు రిపీటెడ్గా నీకు హెల్ప్ చేస్తే తన సోలో అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అసలు?
దట్టు నీకంటే బాగా నోటికి ఇచ్చిండు అక్కడ. నీకంటే బాగా ఆడని వాళ్ళకి ఇచ్చిండు, నువ్వు బాగా ఆడి ఇవ్వకపోతే సోలో అనిపించుకోవడానికి అన్యాయం చేసిన అన్నప్పుడు పాయింట్ వచ్చి గౌతమ్ ఎక్స్పోజ్ అవుతాడు. ఇక్కడ గౌతమ్ ఎక్స్పోజ్ అవడానికి కారణమే లేదు కదా, నీకంటే బాగా ఆడింది కదా ప్రేరణ. సో తేజ అది నీ మనసుకు తెలుసని ఇట్లా కొడతాడు. మళ్ళీ ఏంది ఇట్లా చేస్తున్నాను అనుకున్నా, కానీ తేజ టాప్ 2 అని గౌతమ్కి ఎప్పుడైతే స్టేజ్ మీద పెట్టాడో అప్పుడు అర్థమైంది నాకు తేజకి వెళ్ళిపోతాడని తెలుసు. తేజ ఇక మనం ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షనల్గా ప్రేరణతో ఇష్యూ చేశాడు, ఇంటెన్షనల్గా గౌతమ్ కృష్ణతో ఆ క్వశ్చన్ చేశాడు. అంటే ఆ క్వశ్చన్ చేయడం వల్ల సో గౌతమ్ వర్సెస్ తేజ వస్తే నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంచుతారేమో అని ప్లాన్ చేశాడేమో అన్న పాయింట్ నాకు అనిపిస్తుంది. తర్వాత సరికి నెక్స్ట్ ప్రేరణ దమ్ము నబీల్కి ఇచ్చింది. బాగా ఫైర్ ఉంది సార్, ఆడతాడు. తర్వాత వచ్చేసరికి బాగా నీట్గా మాట్లాడతాడు, విన్నింగ్ లెవెల్ దాకా తను వస్తాడని అనుకుంటున్నాను. దుమ్ము వచ్చేసరికి తేజకి ఇస్తున్నాను అని తేజ రిలేటెడ్గా భలే పాయింట్ చెప్పాను సార్. కొన్నిసార్లు ఏం చెప్తారంటే మనోడు సార్, ఏమీ లేని ప్లేస్లో కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలని కూడా చూస్తాడు సార్. అది ఆడియన్స్ కనిపెట్టేస్తే ఫైనల్కి రాడు సార్ అన్నాడు. అది ఆడియన్స్ కనిపెట్టేశారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే శుక్రవారం పూట 2 గొడవలు ఉంటే 2 గొడవలు నెగిటివ్ సెన్స్లో నిలిపింది. వీడు ఏదైతే చెప్పిందో అదేలాగా అనిపించింది. ఆ కిచెన్ గొడవలో తేజ తప్పు, గౌతమ్ రిలేటెడ్ కూడా తేజ తప్పు. అది కనిపెట్టేస్తే జనాలు రానిదేమో సార్ అని ఎంత భయంకరంగా చెప్పింది స్వామి. పాయింట్ సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే జనాల్లో ఉందో అది ఉంది. ఆ 2 సిచ్యువేషన్లో తేజ అదే చేశాడు, అక్కడ ఎత్తుకొట్టింది. మిగతా అంతా తేజ చేయడం ఓకే, ఆ 2 సిచ్యువేషన్లు ఎత్తిపోయింది. ఆ 2 సిచ్యువేషన్లో నిన్న జరిగిన సిచ్యువేషన్తోనే ప్రేరణ గారికి కూడా ఏంట్రా అనేసి పక్కకి వెళ్ళి ఆడడం కానీ బాధపడడం కానీ తేజ ఎందుకు ఇలా చేస్తున్నావు వాంటెడ్ అన్న ఫీలింగ్ నిన్న వచ్చింది ఆవిడకి. అంతకుముందు ఒక 2 సిచ్యువేషన్లు వచ్చింది. తేజ సార్ ఇది యాక్సెప్ట్ చేయలేదు సార్, నేను ఏదైనా గో విత్ ద ఫ్లో సార్. నాది ప్రేరణ తప్పు అని తెలిసి కూడా ఎగ్ వేశాడు సార్. తర్వాత తప్పు చేస్తే మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయలేదు సార్ అనేసి చెప్పాను. ఇది లాంగ్ కన్వర్ట్ చేసిన జరిగింది, అంత వ్యాలిడ్ కాదు. అదే ఆ ఎగ్ రిలేటెడ్ వేసాడంటే దానికి తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ నేను ఎప్పుడైనా ఏందండి సార్ తప్పని చెప్పాను కదా సార్, తర్వాత పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం అనేసి నేను మాట్లాడాను సార్. ఆ రోజు కూడా అందరూ వచ్చి పైనుంచి పడుతుంటే నేను సరే ఒప్పుకుంటాలే అని నామినేషన్లోకి వచ్చినప్పుడు మాట్లాడాను సార్. నాదంతా ఎప్పుడు అట్టనే ఉంటుంది సార్ అని నేనైతే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్తాడు. నాకైతే ప్రేరణ గారు ఏదైతే చెప్పారో ఆ పర్టికులర్ పాయింట్లు నిన్నే జరగడం వల్ల నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సరికి గోల్డెన్ టికెట్ ఇది హైలైట్. గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి గౌతమ్, నిఖిల్ అండ్ రోహిణికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పారయ్యా. ఈ అడ్వాంటేజ్ ఏమై ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను అంటే 2. ఒకటి, నెక్స్ట్ వీక్ ఓట్ అప్పీల్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ అప్పీల్లో వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని మీ ముగ్గురులో ఒకరికి ఓట్ అప్పీల్ ఇస్తామని చెప్పొచ్చు. మీరు అది డిసైడ్ చేసుకోండి ఏకాభిప్రాయంతో అని ఓట్ అప్పీల్. 2, మీ ముగ్గురులో ఒకరు డైరెక్ట్ ఫినాలేకి వెళ్తారని కూడా చెప్పొచ్చు. అది చెబితే మాత్రం రోహిణి గారికి అడ్వాంటేజ్, డైరెక్ట్గా రోహిణి గారిని పంపించాలనేసి ఆ ప్లాన్ వేసినట్టు. ఓట్ అప్పీల్ కూడా రోహిణి గారికి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ నామినేషన్లోకి వెళ్ళారు, మీకు ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ టైం కూడా ఇంతవరకు నామినేషన్లోకి వెళ్ళలేదు కదా, పాపం రోహిణి గారికి ఛాన్స్ ఇద్దాం, ఫస్ట్ టైం వెళ్ళింది కాబట్టి అని మళ్ళీ రోహిణి గారికి ఛాన్స్ వస్తుంది. ఎట్టి తిరిగి రోహిణి గారికి వస్తుంది అడ్వాంటేజ్. ఇలాంటి చూసినప్పుడు అయ్యా బిగ్ బాస్ ఎందుకు చేశాడా అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళకి రావాల్సిన క్రెడిట్స్ ఏదో అప్లాజ్ ఉందో ఆ 10% తగ్గిపోద్ది. బిగ్ బాస్ బయాస్గా ఉన్నాడు వాళ్ళు త్రూ అని. సో ఆ రెండింటిలో ఒకటి చేయబోతున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓటింగ్ అప్పీల్ అయినా డైరెక్ట్గా ఇవ్వడం వాళ్ళ ముగ్గురులో ఒకరికి, లేదా వాళ్ళ ముగ్గురులో ఒకరు నామినేషన్ నుంచి సేవ్ చేయడం. ఇది చేస్తే ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఏమి ఇస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ తేజ ఎవిక్ట్ అయిపోయాడు, బిగ్ బాస్ నాగార్జున సార్ చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా గౌతమ్ రిలేటెడ్గా హక్ చేసుకున్నాడు, అందరూ హక్ చేసుకున్నారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు అందరితో బాగానే మాట్లాడు, కానీ తేజ గౌతమ్ రిలేటెడ్గా పెద్దగా రెస్పాన్స్ లేదు. గౌతమ్ మాత్రం ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కలదామని, 7th వీక్ అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగున్నామని, వెళ్ళేటప్పుడు హాయిలు చెప్పడాలు, వెళ్ళేటప్పుడు పంచులు వేయడాలు, ఇవన్నీ బాగా గౌతమ్ ఇంటర్ఫీర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ తేజ నుంచి అది లేదు. ఏం కోపంలో ఉన్నాడా అనుకున్నా కానీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు భలే చెప్పాడయ్యా, దాని గురించి మాట్లాడదాం. సో తేజ మీదకి వెళ్ళగానే ఏవి ప్లే చేశారు, వెజిటేబుల్స్ ఇవ్వాలని చెప్పాడు. అందరికీ చాలా నీట్గా పాజిటివ్గా చెప్పాడు, గుడ్, బాగా చెప్పాడు. తేజ అవినాష్ అన్న ఆటలో సూపర్ అన్న, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి, ఓకేనా. రోహిణి గారు గెలిచిన గెలుపు మొత్తం సూపర్ అండి, సీజన్ మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత చూడాలండి. వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందపడ్డానో లైవ్లో చూసినందుకు అంత ఆనందపడ్డాడు. దాంతో నామినేషన్కి రాలేదండి, అది ఒక్కటే ప్రాబ్లం మీతో, మిగతా అంతా సూపర్ అండి అనేసి మనం ఏదైతే అనుకున్నామో అదే చెప్పాడు. నెక్స్ట్ విష్ణుప్రియకి కాకరకాయ ఇచ్చాడు. గేమ్లో కూడా పర్సనాలిటీ చూస్తారనేసారు కానీ సార్ కాకరకాయ చాలా మంచిది సార్ అంటే ఇక్కడ భలే తెలివిగా చెప్పాడు తేజ. కాకరకాయ మంచిదే కదా సార్ అంటే అవును సార్, ఆ కాకరకాయ ఆవిడకి మాత్రం మంచి సార్, పక్కన వాళ్ళకి మంచి చేశారు అంటే ఆ రోజు తెడ్డుతో ఈవిడ తోసింది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సెట్ అయింది. సో పక్కన వాళ్ళకి అది కాకరకాయ మంచి చేయట్లేదు సార్ అని. నెక్స్ట్ సార్ ప్రేరణ, నీ మాట తీరు సరిగ్గా చేసుకోకపోతే నెక్స్ట్ వీక్ ఉంటావు. ఇదే మాట అక్కడ ఇట్ట పట్టుకునేసి డైరెక్ట్గా లోపల కూడా చెప్పేసి వచ్చాడు, మళ్ళీ అదే చెప్పాడు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఆవిడ మాట తీరు ఈ నెక్స్ట్ వీక్లో మరి ఇట్లాంటి రిపీట్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఆవిడ ప్రేరణ గారు, ఎందుకంటే అదొక్కటే మైనస్, మిగతా అంతా సూపర్. తర్వాత సరికి పృథ్వీ, నీలో కూడా ఫన్ యాంగిల్ ఉంది, గేమ్స్ కూడా వదిలేస్తున్నావు కొనుక్కోండి, కొంచెం బాగా ఆడనేసి చెప్పాడు. తర్వాత నెక్స్ట్ మా వాడు గౌతమ్ సార్, క్యాబేజ్ సార్, పొరలు చాలా ఉన్నాయి సార్ వీడిలో, ఓపెన్ చేస్తే వస్తానే ఉంటుంది సార్, ఓపెన్గా చెప్తాం సార్, మా వాడు టాప్ 2 సార్, మీ అందరికీ ఛాలెంజ్గా చెప్తున్నాడు, ఏదైనా కొట్టాలి అంటే వాడిని దాటిపోయి కొట్టాలి అనేసి ఓవర్ ఎలివేషన్ ఇచ్చాడు. అప్పుడు అనిపించింది
గౌతమ్ టాప్ 2 అని తెలిసే తెలివిగా ఏదో చేయాలని ట్రై చేశాడు. లేకపోతే గౌతమ్ని ఏదో చిన్న చూపు చేయాలని ఇంకోటి కాదు, ఏదో గేమ్ ప్లాన్లో బాగా వేసాడు దెబ్బ, కానీ అది వర్కౌట్ కాల. కానీ టాప్ 2 అని తన డిజర్వ్డ్ అని తన టాప్ 2లో ఉండే అవకాశం ఉందని క్లియర్గా అర్థమైపోయింది అతనికి. ఫ్యామిలీ వీక్ తర్వాత అర్థమైంది, తర్వాత ఆట తీరుని బట్టి అర్థం చేసుకున్నాడు. తేజ తెలివైనడు. తర్వాత సరికి నబిల్ నువ్వు ఇంకా ఆడాలి, ఇది మరీ దారుణంగా చెప్పాడు, నువ్వు ఇంకా ఆడాలి, నువ్వు టాప్ 5 మాత్రమే, టాప్ 3కి అయితే ఇప్పటికైతే లేదు, ఆడితే ఏమన్నా వెళ్తావేమో అనేసి చెప్పాడు మొఖం మీదే. తర్వాత నిఖిల్ రిలేటెడ్ కూడా ఏం చెప్తారంటే, సార్ ఆటపరంగా ఓకే సార్, ఎమోషనల్గా కొంచెం వీక్ అవుతుంది సార్, చాలా డౌన్ అయ్యాడు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి, టాప్ 2లోకి వెళ్ళాలంటే కొంచెం పుష్ చేసుకుని ఎమోషన్స్ తగ్గించుకోవాలి, లేకుండా టాప్ 2కి వెళ్ళవు అనేది చెప్పాడు. ఇక్కడ ఇది చెప్పిన తర్వాత నాకు అనిపించింది, సో అవినాష్ విన్నర్ అవుతాడేమో, అవినాష్ గౌతంలో ఒకరు అవుతారు విన్నరు, టాప్ 3కి నిఖిల్ వస్తాడు, టాప్ 4, 5లో నబీలు ఇంకొకరు ఎవరైనా ఉంటారనేసి గెస్ట్ చేసేయడేమో తేజ అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని దాని రిలేటెడ్గా ఇచ్చాడు. మీకు అర్థమైందా? అది జరిగింది. సో ఓవరాల్గా టేస్టీ తేజ జర్నీ ఫస్ట్ నుంచి ఇక్కడికైతే ఒక కమీడియన్గా, ఒక కామెడీ పర్సనాలిటీగా ఎంటర్ అయ్యి ఊహించలేనంత భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ బస్తాల టాస్క్ కావచ్చు, ఆ ధర్మాకోల్ టాస్క్ కావచ్చు, కొన్ని టాస్కులు అయితే అంటే తెలివైన టాస్కులు ఏదైతే వచ్చినా ఆ టాస్కుల్లో సప్పన ఆన్సర్లు చెప్పడం కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. తేజ ఇంప్రెస్ చేసిన సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయి ఈ సీజన్ మొత్తం మీద ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఒకటే ప్రీ క్లైమాక్స్ ఒకటే అనవసరంగా గౌతమ్ రిలేటెడ్గా ఏదో ఊహించుకొని చేసి ప్రేరణ రిలేటెడ్ ఆ గొడవ కూడా తందే తప్ప అనేసి క్లియర్గా పోర్ట్రే అవుతునేసరికి ఆటోమేటిక్గా ఆ ప్రీ క్లైమాక్స్ తప్ప మిగతా అంతా టేస్టీ జర్నీ ఈజ్ వెరీ గుడ్. తను అనుకున్నది సాధించాడు, వాళ్ళ మదర్ని తెప్పించుకున్నాడు. తర్వాత సీజన్ మొత్తం మీద కూడా ఓవర్ నెగిటివిటీ లేకుండా వచ్చాడు తెలివిగా. మళ్ళీ లాస్ట్లో కూడా తేజ గౌతమ్ రిలేటెడ్గా పాజిటివ్గానే చెప్పి ఓవరాల్గా పాజిటివ్గానే బయటకు వచ్చాడు. జర్నీ ఈజ్ గుడ్, ఎక్సలెంట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మధ్య స్పీడ్ పెంచాను, ఎందుకు అనవసరంగా. బాయ్ మామ, లవ్ యూ.